బాపట్లలోని మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఎంపీ కృష్ణప్రసాద్. కూటమి అధికారంలోకి వచ్చాక బాపట్లలో వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. బాపట్ల బీచ్ అభివృద్ధికి 97 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి సమస్యపై చట్ట ప్రకారం ముందుకెళ్తామంటున్న ఎంపీ కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. సీఎం అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఇందులో జూలై 2 నుంచి కూడా పరిపాలనలో తొలి అడుగు అనే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మనతో పాటు బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏంటి సార్, ఏం నిర్దేశం చేశారు సీఎం గారు మీకు? ఇది ఆర్గనైజేషనల్ మీటింగు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రీయ అధ్యక్షుల వారు, మన తర్వాత నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అందరూ కలిసి ఈ 1 ఇయర్లో మనం ఏం చేశామో, ఏమి చెప్పాలి మనం ప్రజలకి, ఏదైతే చేశామో, ఏదైతే ఎలక్షన్స్ ముందు మనం హామీ ఇచ్చామో దాని మీద ఎంతవరకు చేశాం అనేది ఒకసారి మళ్ళీ పోయి ప్రజల వద్దకు పోయి వాళ్ళకి చెప్పే అవసరం ఉంది అని ఒక కార్యక్రమం పెట్టుకుని 30 రోజుల కార్యక్రమం పెట్టుకుని వాళ్ళ దగ్గర పోయి ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మినిస్టర్స్ కూడా పోయి మాట్లాడాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రజల దగ్గరికి వెళ్తామో, మనం ఏం చేసామని మళ్ళీ చెప్పడానికి వెళ్తామో, అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రజలు కూడా కొన్ని సమస్యలు, ఏదో డౌట్స్ ఉంటాయి మైండ్లో, అది కూడా చెప్తారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని మళ్ళీ పాజిటివ్గా వర్క్ చేస్తే, పాజిటివ్గా మళ్ళీ రీవర్క్ చేస్తే దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ మనం మిస్ అవుతున్నాం, అన్నీ మనం బాగా చేస్తున్నాం అనుకోవచ్చు, చేస్తుండొచ్చు కూడా. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎక్కడైనా గ్యాప్స్ ఐడెంటిఫై చేసి మనకు చెప్తే ఇంకా మంచిది, మన పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఒక అంశం. రెండోది వచ్చేసరికి పార్టీ కార్యకర్తలకు వచ్చేసి పార్టీ వ్యవస్థ లాగా తీసుకుంటే పార్టీని పటిష్టం చేయడానికి స్ట్రాంగ్గా బేసు కన్సాలిడేట్ చేసి ఫౌండేషన్ని చాలా స్ట్రాంగ్గా చేయాలి అంటే మళ్ళీ మనం కార్యకర్తలతో సహా ప్రజల దగ్గర పోయే అవసరం ఉంది, మళ్ళీ మనం కార్యకర్తల దగ్గరికి పోయే అవసరం ఉందని ఈ సారాంశము. తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారని, టాపర్స్ ఎవరైతే ఉంటారో 1, 2, 3 టాపర్స్ ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నారు. వాళ్ళు మంచి మంచి కొత్త విషయాలు చెప్తున్నారు. ఫస్ట్ టైమర్ లాంటి ఫస్ట్ టైం ఎంపీని నేను ఒక అధికారిగా వచ్చి ఇప్పుడు ఎంపీ అయ్యాను. చాలా విషయాలు నేను నేర్చుకుంటాను. బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఇది, చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. ఎలా అనిపిస్తుంది సార్, 1 ఇయర్ పాలన మీరు ఒక అధికారిగా చేశారు, ఇప్పుడు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, బాధ్యత పెరిగింది మీకు, ఎట్లా అనిపిస్తుంది ఈ 1 ఇయర్ పాలన మొత్తం మీద? ఈ కొత్త ఎక్స్పీరియన్స్ అండి, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ చాలా టఫ్. ముందు మేము అధికారిగా వేరేగా అనుకునేవాళ్ళము, కానీ ఇప్పుడు చూస్తామంటే మాకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక్కడ ఏంటంటే అధికారిగా మనం ఒక డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్, ఇక్కడ ప్రజాప్రతినిధిగా మనం సుమారు 40 డిపార్ట్మెంట్స్లో ఎక్స్పర్ట్గా ఉండాలా. ఆ 40 డిపార్ట్మెంట్స్ యొక్క నాలెడ్జ్ ఉండాలా. ఆ జిల్లా అధికారుల దగ్గర పోయినప్పుడు, ఒక్కొక్క అధికారి దగ్గర పోయినప్పుడు ఆ డిపార్ట్మెంట్ యొక్క నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి డిస్కస్ చేసేటప్పుడు. అండ్ ప్రజలు కూడా వదలరు కదా, ప్రజలకు కూడా కావాలి మరి, ఎందుకంటే మనం హామీలు ఇచ్చి వచ్చాం, వాళ్ళ ఓటు తీసుకున్నాం కాబట్టి ప్రజలకి డెలివర్ చేయాలి. ఆ డెలివర్ మెకానిజంలో ప్రజాప్రతినిధిగా ఇది తమాషా కాదు. ఇట్స్ వెరీ టఫ్, వెరీ ఇంపార్టెంట్. కానీ ఇందాక ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, నేను చేస్తున్నాను, నేను చేయాలనుకొని వచ్చాను అంటే ఎంజాయ్ చేస్తాను. ఇది ఒక బాధ్యత. అమ్మ బాబోయ్ నేను చేయగలనా అని అనుకుంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది. లేదు, నేను చేయడానికే కదా వచ్చింది, ఐ షుడ్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అని ఆ నిర్ణయంతో వస్తే యూ విల్ ఎంజాయ్ ద వర్క్ అని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారనమాట. బాగుంది. సో ఇటువంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్, ఇంటర్నల్ డిస్కషన్స్ చేయడం వల్ల మనకి ఇంట్రాస్పెక్షన్ అవుతుంది. ఎక్కడున్నాము, ఎటు పోతున్నాము, ఎంత దూరం పోవాలి ఇంకా అనేది మనకి క్లారిటీ వస్తుంది. మనకి ఎవ్రీ ఇండివిజువల్కి క్లారిటీ రావడం ఒకటి, ఆర్గనైజేషన్కి క్లారిటీ రావడం రెండోది. ఇది చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. ప్రభుత్వం ఏకో బీచ్గా బాపట్ల బీచ్ని ప్రకటించేందుకు కొంత ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం కొంత అక్కడ జాలర్ల ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నాం అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేపడుతున్నారు. అది మీ దృష్టికి వచ్చిందా, ఏంటి అది అనేది? ఆ విషయం నా దృష్టికి వచ్చింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నేనే తీసుకొచ్చాను ఆ ఫండ్స్,
97.52 క్రోర్స్ ఫండ్ బడ్జెట్ తెచ్చాము. ఆ ఇంప్లిమెంటేషన్ వేరే చోట. మొన్న ఒక ఇష్యూ జరిగింది, అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ, అది వేరే చోట జరిగింది. రెండింటికి సంబంధం లేదు. ఇది త్వరలో టెండర్స్ వస్తాయి, తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. అది బ్రహ్మాండంగా మొత్తం ఏరియాకి టూరిజం ప్రమోట్ చేయడానికి, తద్వారా ఎంప్లాయ్మెంట్, యువకులకి ఎంప్లాయ్మెంట్ వచ్చే కార్యక్రమం అది బాగా జరుగుతుంది. అంటే జానర్లకి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కొంత జీవనోపాధి మీద ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే విధంగా నిన్నటి వరకు జరిగినాయి. కలెక్టర్ కూడా కొంత వాటి మీద దృష్టి పెట్టి క్లియర్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఏదన్నా ప్రణాళిక తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మొట్టమొదటిది ఏంటంటే జాలర్లకు కానీ ఏ పర్టికులర్ కమ్యూనిటీ కానీ ముఖ్యంగా వీకర్ సెక్షన్ అయితే అండ్ దానికి కూడా దానిపైన జీవనోపాధి మీద ఎఫెక్ట్ అయి ఉంటే అది చాలా చాలా సీరియస్ మ్యాటర్. అది అటువంటి మ్యాటర్ వస్తే వెంటనే స్పందించి అటువంటిది ఇంకోసారి జరగకుండా ఎందుకు జరిగిందని చూసి దాన్ని పరిష్కారం చేయడం అనేది ఒక అంశం. అయితే కలెక్టర్ గారు బాగా చేశారు. కాకపోతే ఒక వ్యక్తి తన చేతిలో మొత్తం అధికారం తీసేసుకుని తన ఇష్టం వచ్చి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ పర్యావరణ ఇష్యూస్ ఉన్నాయి, జాలర్ల ఇష్యూస్ ఉన్నాయి, అంటే వీకర్ సెక్షన్స్ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ జీవనోపాధి ఇష్యూస్ ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్ట్స్. ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్ట్స్. మళ్ళీ ఇంకోసారి ఇట్లా జరగకుండా చేయాలంటే క్రిమినల్గా ప్రొసీడ్ అవ్వాల్సిందే. ఏది చేయాలన్నా కరెక్షన్ చేయడానికి ఏ వ్యక్తికి అధికారం లేదు. ఇది ప్రధానంగా కూడా బాపట్ల అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుందనే విధంగా ఎంపీ కృష్ణప్రసాద్ చెప్తున్నారు. అదేవిధంగా చేపలకు సంబంధించి పట్టేటటువంటి వాళ్ళకి ఏదైతే వివాదం ప్రస్తుతం జరుగుతుందో వాళ్ళు కంపల్సరీగా చట్ట ప్రకారం ఎలాంటి అంశాలు ఉంటాయో వాటిని పరిగణనలో తీసుకొని ముందుకు తీసుకెళ్తామనే విధంగా చెప్తున్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినా కానీ కంపల్సరీగా వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందనే విధంగా కూడా కృష్ణప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోతో సాయి శంకర్, టీడీపీ ఆఫీస్ నుంచి.